నవంబర్ 16వ తారీఖున నసరాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. అయితే పోసాని కృష్ణమురళిపై టీడీపీ నాయకుడు అంటే కోట కిరణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ని అసభ్యకరమైన పదజాలాలతో తిట్టారని చెప్పేసి కోట కిరణ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అయితే అధికారం ఉందని చెప్పేసి ఆ రోజుల్లో పోసాని అసభ్యకరమైన మాటలు అయితే ఆడవాళ్ళకు కూడా వినే విధంగా కానీ, లేకపోతే సాటి సమాజానికి చెప్పుకునే విధంగా కానీ కూడా అతనే మాటలు కానీ, అతను తిట్టే తిట్లు కానీ బాగలేవని చెప్పేసి కొట్టా కిరణ్ అనే వ్యక్తి టీడీపీ యువ నాయకుడైన నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు మీద తిట్టారని చెప్పేసి కొట్టా కిరణ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అదే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈరోజు ఉదయం 10:30-11 రాజంపేట సబ్ జైలు దిగి 2 టౌన్ పోలీసులు పోసాని కస్టమర్లు అయితే అదుపులో తీసుకున్నారు. అయితే రాజంపేట సబ్ జైలు నుంచి నసరాపేట తీసుకొస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే నసరాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కోర్టుకి రిమాండ్ పెడతారా లేకపోతే రాజంపేట తీసుకెళ్తారా అనేది వెయిట్ చూడాలి. అయితే మనకున్న సమాచారం మేరకు అయితే 2 టౌన్ పోలీసు అధికారులు మాత్రం స్టేషన్లో తీసుకొచ్చి స్టేషన్లో ఫార్మాలిటీస్, తర్వాత హాస్పిటల్ నుంచి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని కోర్టులో సరెండర్ చేస్తారు. కోర్టులో సరెండర్ అయిన అనంతరము నసరాపేట సబ్ జైలుకి అయితే తరలిస్తారు. ఆ నసరాపేట సబ్ జైలు తరలించిన అనంతరం ఇప్పటికే బాపట్లలో ఒక కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఆ కేసుకు సంబంధించి బాపట్ల పోలీసు యంత్రాంగం కూడా ఆ నసరాపేట సబ్ జైలు కాడికి అయితే వచ్చిందనేది చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మొత్తం మీద చూసుకున్నట్టయితే పోసాని మీద సుమారుగా 40 కంప్లైంట్లు అయితే ఇచ్చి ఉన్నారని, దాంతోపాటుగా 16 కేసుల దాకా నమోదైన ఏపీలో అని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా పోసానని ఏపీలో ఉన్న అన్ని స్టేషన్లకు అయితే తిప్పే దాఖలాలు కూడా కనబడుతున్నాయి అనేది కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు పోసానని నసరాపేటకైతే తీసుకొస్తున్నారు. అయితే 2 టౌన్ పోలీసు వాళ్ళు ఈరోజు ఉదయం రాజంపేట సబ్ జైలుకి అయితే వెళ్ళారు. ఆ సబ్ జైల్లో పోసానని వాళ్ళ పీటీ వారెంట్ ద్వారా అదుపులో తీసుకొని అనంతరం నసరాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకురానున్నారు. నసరాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్లో మెడికల్ టెస్టులు అన్నీ చేయించి ఆ మెడికల్ టెస్టులు చేయించిన అనంతరము జడ్జి ముందు అయితే ప్రవేశపెట్టనున్నారు. జడ్జి ముందు ప్రవేశపెట్టిన అనంతరం దానికి రిమాండ్ అయితే చెబుతారని చెప్పి పోలీసు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇది అంతేకాకుండా నసరాపేట సబ్ జైలుకి ఈరోజు తరలిస్తారని కూడా మనకున్న సమాచారము. నసరాపేట సబ్ జైలుకి తరలించిన అనంతరము బాపట్లలో కూడా పోసానిపై ఒక కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఆ కేసుకు సంబంధించి అదుపులో పీటీ వారెంట్ ద్వారా అదుపులో తీసుకోవడానికి బాపట్ల పోలీసు యంత్రాంగం కూడా నసరాపేట సబ్ జైలుకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇలా పోసాని అయితే నసరాపేట సబ్ జైల్లో అయితే నసరాపేట సబ్ జైల్లో అయితే ఉండే సూచనలు అయితే ఎక్కువగానే ఉన్నాయని మనకున్న సమాచారం మేరకు. అయితే దాంతోపాటుగా పోసానిని బాపట్ల పోలీసులు ఇవాళ తీసుకెళ్తారా లేదా రేపు తీసుకెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే పోసానిని ఏపీలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్లు నమోదయ్యాయి. ఆ కంప్లైంట్లో కొన్ని అయితే ఎఫ్ఐఆర్ అన్ని కూడా చెప్పుకోవచ్చు. అయితే బాపట్ల వాళ్ళు తీసుకెళ్లిన అనంతరం కూడా మరో స్టేషన్ వాళ్ళు కూడా తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి పోలీస్ యంత్రాంగం గుసగుసలాడుతుంది. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే కెమెరామెన్ ఎలమంతో స్వామి, మెగా 9, పల్నాడు జిల్లా.